నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్ నుంచి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. డాక్టర్ గారు, చాలామందిలో క్యాన్సర్ అనగానే చాలా భయాలు. అసలు క్యాన్సర్ అనగానే ఏం క్యాన్సర్ ఏంటి, అసలు ఏమవుతుంది, అసలు ఇది వచ్చిన తర్వాత మేము అసలు ఎట్లా ఉంటాము, ఏమైపోతుంది మాకు, వచ్చిన వాళ్ళలోనూ అంటే తెలిసిన వాళ్ళలోనూ ప్రతి ఒక్కరిలో చాలా అపోహలండి. అసలు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? సో క్యాన్సర్ అనే వ్యాధి పేషెంట్కే కాకుండా పేషెంట్ ఫ్యామిలీ అండ్ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మందికి మానసికమైనటువంటి భయాందోళనకు గురవుతూ ఉంటారనమాట. సో మానసికంగా కానీ పేషెంట్ శారీరకంగా కానీ ఫైనాన్షియల్గా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో ఫ్యూ థింగ్స్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్కి దే నీడ్ ద సపోర్ట్ ఆఫ్ ద సరౌండింగ్ పీపుల్. వాళ్ళకి మానసికంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా అవసరం. కాకపోతే మన దగ్గర చాలా మటుకు ఏం చూస్తుంటామంటే అపోహలు ఎక్కువగా ఉంటుంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ రాగానే దే ఫీల్ ఇట్ ఇస్ లైక్ ఎ డెత్ సెంటెన్స్, బట్ ఇట్స్ నాట్ ట్రూ. మెనీ క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ when it is found in an early stage. So not like మీకు క్యాన్సర్ అని డయాగ్నోస్ కాగానే ఇట్స్ నాట్ ఏ డెత్ సెంటెన్స్. అదొక అపోహ మాత్రమే. చాలా మంది పేషెంట్స్ మా దగ్గర ఇప్పుడు వస్తున్న వాళ్ళు 10 years 15 years 20 years తర్వాత వాళ్ళు క్యాన్సర్ డయాగ్నోస్ అయిపోయిన తర్వాత 10 years 15 years 20 years సర్వైవర్స్ కూడా చాలామంది ఉన్నారు. అలా అనుకుంటూ వెళ్తే పేషెంట్కి కూడా చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే టోటల్గా క్యూర్ అవుతుందా సార్? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎర్లీ స్టేజ్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ సర్టన్ క్యాన్సర్స్, ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ ఉందనుకోండి, దాంట్లో 98 to 99% క్యూర్ రేట్ ఉంటుంది. మళ్ళీ అంటే వచ్చే అవకాశం ఉంటుందా సార్? మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా క్యూర్ రేట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు గమనిస్తే ఏంటంటే కొన్ని అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ని పక్కన పెట్టేస్తే మనం చెప్పినటువంటి స్క్రీనింగ్ అండ్ ప్రివెన్షన్ పద్ధతిలో ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఖచ్చితంగా క్యూర్ రేట్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ ఎర్లీ డిటెక్టెడ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఎర్లీ డిటెక్టెడ్ సర్వైకల్ క్యాన్సర్స్, ఎర్లీ డిటెక్టెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ పేషెంట్ వాళ్ళు కూడా దే ఫీల్ దట్ ఇట్స్ ఏ డెత్ సెంటెన్స్. నో, ఇట్స్ నాట్ ఏ డెత్ సెంటెన్స్. వాళ్ళకి నార్మల్ లైఫ్, మళ్ళీ తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దే కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్, దే కెన్ డూ దేర్ ఆఫీస్ వర్క్, ఎవ్రీథింగ్ నార్మల్గా ఉండొచ్చు. సో దట్ ఇస్ ద థింగ్ వాట్ ఐ వాంట్ టు సే ఏంటంటే ఇట్స్ నాట్ ఎ డెత్ సెంటెన్స్ అండ్ యూ కెన్ డూ యువర్ ఓన్ వర్క్ ఆఫ్టర్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ యువర్ ట్రీట్మెంట్. ఓకే. అండ్ ఇంకొకటి ఎక్కువగా మమ్మల్ని అడిగేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వచ్చినప్పుడు బయాప్సీ చేయాలమ్మా అని చెప్పినప్పుడు బయాప్సీ చేస్తే దూరం స్ప్రెడ్ అవుతుందంటే కదా సార్, అది మేము చేయించుకోము అన్నట్టుగా ఒక అపోహ చెప్తూ ఉంటారనమాట. సో దట్ ఈస్ ఆల్సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఐ వాంట్ టు టెల్ ఏంటంటే బయాప్సీ చేయడం వల్ల మీకు ఇది క్యాన్సరా కాదా అన్న విషయం మీకు నిర్ధారణ అవుతుంది. అంతే తప్పిస్తే అది క్యాన్సర్ అయినా కూడా మీకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు దాని ద్వారా. వెరీ ఫ్యూ కండిషన్స్ వేర్ బయాప్సీ చేయడం నాట్ ఇండికేటెడ్ అనేది డాక్టర్స్ చెప్తారు, బట్ నాట్ లైక్ అన్ని క్యాన్సర్స్కి అది వర్తించదు అనమాట. ఓకే. సో దట్ బయాప్సీ అనేది ఒకటి సెకండ్ థింగ్ ఐ వాంట్ టు టెల్. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏంటంటే పిల్లలకి దూరంగా పెట్టాలా సార్, మేము మా ఫాదర్ మదర్ అందరం ఒకటే ఇంట్లో ఉంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్కి ట్యూమర్ క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయింది, మా పిల్లలు తనతోటి పాటే ఆడుకుంటా అంటారు, వాళ్ళతో పాటే పడుకుంటా అంటారు. సో మరి అలా మా పిల్లలకి ఏమైనా సంక్రమిస్తుందా అనేసి అంటారు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. క్యాన్సర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ కంటేజియస్ డిసీజ్. ఏ క్యాన్సర్ కూడా కంటేజియస్ కాదండి. ఓకేనా. మనం ఏదైతే కొన్ని క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే క్యాన్సర్స్ ఉన్నా కూడా అవి కొన్ని రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ద్వారానే వస్తుంది తప్పిస్తే క్యాన్సర్ పేషెంట్స్తో పాటు మనం తిరుగుతుంటే మనకి క్యాన్సర్ వస్తుంది అనే అపోహ మాత్రం దయచేసి ప్రజలు ఇక్కడి నుంచి తీసేయాలని నేను కోరుకుంటున్నాను అనమాట. నిజంగా ఏ అపోహ ఏమో కానీ ఇదైతే చాలా మంది ఉంటుందండి. ఇది కామన్గా అడుగుతుంటారు, మా పిల్లలు ఉన్నారు మరి ఇంట్లో మా పేరెంట్స్కి ఇలా ఉన్నది వాళ్ళతో పాటు తిరగవచ్చా అని చెప్పేసి. నో, వాళ్ళకి ఇంకా అలా చిన్న పిల్లలతో పాటు వాళ్ళని ఉంటేనే వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు. అంతే తప్పిస్తే వాళ్ళని అదో రకమైన ఆలోచనలో పెట్టేసి మీకు క్యాన్సర్ ఉంది మేము అందరం దూరం ఉంటాము అంటే మాత్రం వాళ్ళు ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇంకా బెనిఫిషియల్ కాదు. మనకి ఎంత కాస్ట్లీ మందులు ఇప్పించి ఎంత కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇప్పించినా కూడా వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళని దూరం పెట్టినప్పుడు వాళ్ళు దే విల్ నాట్ బి బెనిఫిటెడ్. సో క్యాన్సర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ కంటేజియస్ అండ్ పేషెంట్ యూ కెన్ స్టే విత్ ద క్యాన్సర్ పేషెంట్, యూ కెన్ స్లీప్ విత్ హిమ్, యూ కెన్ ఈట్ ఇన్ ద సేమ్ థింగ్ వాట్ ఎవర్ హీస్ ఈటింగ్. ఓకే, దట్ ఈస్ అ ఫర్ షూర్. అండ్ ఇంకో అపోహ ఎక్కువగా ఏముంటుందంటే ఈ సెల్ ఫోన్స్ వాడుతుంటాం కదండి, సెల్ ఫోన్స్ వాడడం వల్ల మాకు ఏమన్నా బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా అనేది. సో ఎట్ ప్రజెంట్ ఇప్పటి వరకు దెర్ ఇస్ నో స్టడీస్ విచ్ విల్ సే దట్ సెల్ ఫోన్ విల్ గెట్ క్యాన్సర్.
అంటే ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న వాళ్ళు యూజ్ చేయడం అసలు నార్మల్ పీపుల్ కూడా ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా సెల్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనే దానికైతే ప్రూఫ్ ఏమీ లేదండి. జస్ట్ వీ కెన్ అవాయిడ్ ద సెల్ ఫోన్ యూసేజ్, దట్ ఈస్ గుడ్ ఫర్ అదర్ రీజన్స్. బట్ వెన్ యూ ఆస్క్ మీ పర్టికులర్లీ అబౌట్ ద క్యాన్సర్ అండ్ సెల్ ఫోన్, దేర్ ఆర్ నో స్టడీస్ విచ్ హ్యావ్ గివెన్ ఏ ప్రూఫ్ దట్ సెల్ ఫోన్ కాజెస్ క్యాన్సర్. ఓకే, సో అదొకటండి. ఇంకొకటి ఏమంటారంటే మా ఫ్యామిలీలో ఒకరికి నాకు క్యాన్సర్ ఉందండి, నాకు కూడా క్యాన్సర్ వస్తుందా బికాస్ ఆఫ్ జన్యుపరంగా. సో అలా రావాల్సిన రూల్ ఏం లేదండి. యూజువల్లీ ఎవరికి కానీ కూడా 80% ఆఫ్ అవర్ వాట్ ఎవర్ ద క్యాన్సర్స్ వీఆర్ సీయింగ్ ఈజ్ స్పొరాడిక్ అంటాం. అంటే ఏంటంటే తనలో బాడీ లోపల మ్యూటేషన్ అయ్యి తనకు వచ్చిందే తప్పిస్తే జన్యుపరంగా వచ్చే క్యాన్సర్స్ 15 to 20% మాత్రమే ఉంటాయన్నమాట. సో ఇట్స్ నాట్ లైక్ ఇంట్లో ఒకరికి క్యాన్సర్ ఉందంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ క్యాన్సర్ వస్తుంది అన్నటువంటి ఇట్స్ ఎ మిత్ అన్నమాట. జనరల్ గా ఏ డిసీజెస్ చూసుకున్నా జన్యుపరంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్, ఆ డౌట్ అది నాట్ నెసెసరీ. మరి అలాంటప్పుడు నాకు వస్తుందా రాదా ఎలా తెలుస్తుంది? నేను 15 to 20%లో ఉన్నానా 80%లో ఉన్నానా అని ఎలా తెలుస్తుంది అంటే దెర్ ఆర్ సర్టెన్ బ్యాటరీ ఆఫ్ టెస్ట్ వేర్ వీ కెన్ డూ కొన్ని మ్యూటేషన్ అనాలిసిస్ చేయొచ్చు అనమాట. సో ఆ పర్టికులర్ ఫ్యామిలీలో ఆయనకి ఏ క్యాన్సర్ వచ్చింది, తనకి ఏ ఏజ్లో వచ్చింది, అండ్ తనకి ఏ మ్యూటేషన్ వల్ల ఆయనకు వచ్చిందనే విషయం టెస్ట్ చేసి నిర్ధారించవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 years అతనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా మైలోమా క్యాన్సర్ లేకపోతే ఒక బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఇట్స్ నాట్ లైక్ వాళ్ళ ఇంట్లో 20 years 30 years వాడికి కూడా అది రావాల్సిన అవసరం ఏం లేదు. అలా దానికి దీనికి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఒక 80 ఏళ్ళ 85 ఏళ్ళ ముసలావిడకి వచ్చింది అనుకోండి, వాళ్ళ ఇంట్లో 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న ఆడపిల్లలు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు భయపడాలి మనము అంటే వెరీ యంగ్ ఏజ్లో ఒక పర్సన్కి క్యాన్సర్ ఉంది, 30 years 40 years లోపే క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనము జన్యుపరంగా ఏమైనా లోపం ఉండడం వల్ల వచ్చిందా అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను క్యాన్సర్ రావడానికి రీజన్లో ఇందాక చెప్పినట్టు ఏజ్ రిలేటెడ్గా కూడా క్యాన్సర్ వస్తుంది అనమాట. 80 years 85 years అలా పెరిగిన కొద్ది ఏంటంటే మన బాడీ మెకానిజంలోనే కొన్ని మ్యూటేషన్స్ మన ఓన్ బాడీ మ్యూటేషన్స్ అయ్యి వస్తుంటాయి. సో అవి జన్యుపరంగా పిల్లలకి ట్రాన్స్ఫర్ అయ్యేటివి కావు. ఓకే, అంటే ఎర్లీ ఏజ్ లో వచ్చి అది వాళ్ళకు జెనెటిక్స్ ద్వారా వచ్చుంటే మళ్ళీ మిగతా వాళ్ళకి పిల్లలకు వచ్చే ఛాన్స్ కానీ అలా ఉంటుంది. బట్ అది కూడా కన్ఫర్మేటరీగా ఉంటుంది. అవి కూడా అందులో కూడా కొంతమందికి మాత్రమే ఏవైతే పర్టికులర్ మ్యూటేషన్ టెస్ట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, బ్రాకా మ్యూటేషన్ BRCA మ్యూటేషన్ అని ఉంటుంది. ఆ మ్యూటేషన్ చేసినప్పుడు అందులో పాజిటివ్ మ్యూటేషన్ ఉంటే మాత్రమే పిల్లలకి టెస్ట్ చేయించుకోమని అడుగుతాం, ఎందుకంటే ఛాన్స్ ఉంటుంది అని చెప్తాం. సో ఆ స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ లెస్. ఇట్ కమ్స్ అరౌండ్ 10 to 15% పీపుల్ మాత్రమే ఆ స్పెక్ట్రంలో ఉంటారు. 85 to 90% పీపుల్ అందరూ కూడా నార్మల్గా ఉండే వాళ్ళే ఉంటారు. బట్ చాలామంది ఏం చూస్తారంటే అందులో ఆ 10%నే చూసి ఒక ఐడియా ఊహించుకుంటారు అనమాట, మా ఇంట్లో వీళ్ళకు ఉన్నది నాకు కూడా వస్తుందేమో అలాంటి ఊహల ఉంటారు. సో అది చాలా అపోహ అండి. సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే యూ కెన్ కమ్ ఓవర్ టు ఏ డాక్టర్ వేర్ దే కెన్ ఒక పెడిగ్రీ చార్ట్ లాగా వేస్తారనమాట. ఎవరికి ఉంది, ఎంతమందికి ఉంది ఇంట్లో, ఏ ఏజ్లో వచ్చింది, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఏ మ్యూటేషన్ అనాలిసిస్లో వాళ్ళకు ఉంది, అట్లా ఒక పద్ధతి ప్రకారం టెస్ట్ చేసి మీకు వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది ఉండదు అనేది వీ కెన్ టెల్. సో అది ఒక అపోహనే అండి. ఇంకొకటి చెప్తుంటారు ఏంటంటే ఎక్కువగా మంది లేడీస్ ఈ డియోడ్రెంట్స్ కానీ చంకలో డియోడ్రెంట్స్ కానీ స్ప్రే కానీ అవి చేయడం వల్ల చాలామంది రీసెంట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ మమ్మల్ని అడిగే ప్రశ్నలు అనమాట, ఈ డియోడ్రెంట్స్ వల్ల ఏమన్నా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా సార్ అనేసి. సో అది కూడా చాలా మిత్ అండి. సో అది ఎక్కడికి వెళ్ళి ప్రచారం అయిందో తెలియదు, కాకపోతే చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు మమ్మల్ని. That through this platform I just want to convey them that it is not at all proven thing anamata. So these are the few things myths and okay, thank you sir. Yeah, right, Andy, thank you.